వరుణ్ తేజ్ బిగ్ డెసిషన్ తీసుకున్నారు. వరుస ఫెయిల్యూర్స్ తో కెరీర్ ఇబ్బందుల్లో పడ్డంతో సినిమాలకి బ్రేక్ ఇవ్వాలి అనుకుంటున్నారు. భారీ ఆశలు పెట్టుకున్న పాన్ ఇండియా మూవీ మట్కా కూడా డిజాస్టర్ అయిపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు వరుణ్ తేజ్. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కు టైం అస్సలు కలిసి రావటం లేదు. దాదాపు 5 ఏళ్లుగా హిట్ కోసం ఎదురుచూస్తున్నారు ఈ యంగ్ హీరో. 2019లో రిలీజ్ అయిన గద్దలకొండ గణేష్ వరుణ్ లాస్ట్ హిట్. ఆ తర్వాత రకరకాల ప్రయోగాలు చేస్తున్నా ఏ ఫామ్ లో కూడా వరుణ్ ను సక్సెస్ ట్రాక్ లోకి తీసుకురాలేకపోయింది. గద్దలకొండ గణేష్ తరువాత 5 సినిమాలు చేశారు వరుణ్. కామెడీ, స్పోర్ట్స్ డ్రామా, స్పై యాక్షన్, ఏరియల్ యాక్షన్, పీరియాడిక్ ఇలా డిఫరెంట్ జానర్స్ ట్రై చేశారు. కానీ ఏ జానర్ లోనూ హిట్ రాలేదు. వరుస ఫెయిల్యూర్స్ తో కెరియర్ మరింత కష్టాల్లో పడింది. బ్యాడ్ టైం వరుణ్ కి అలాగే కంటిన్యూ అవుతోంది. హిట్ ఫామ్ లతో వచ్చిన F3 కూడా నిరాశపరిచింది. స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్స్ గా తెరకెక్కిన గాంధీవదారి అర్జున, ఆపరేషన్ వాలంటైన్ సినిమాలు మినిమం బజ్ క్రియేట్ చేయలేకపోయాయి. రీసెంట్ గా మట్కా సినిమాతో మరోసారి ఆడియన్స్ ముందుకొచ్చారు వరుణ్. పీరియాడిక్ మాస్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా మినిమం వసూళ్లు కూడా సాధించలేకపోయింది. దీంతో కొద్ది రోజులు బ్రేక్ తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈసారి ఆడియన్స్ ను మెప్పించే కథతోనే థియేటర్స్ లోకి రావాలని గట్టిగా ఫిక్స్ అయ్యారు వరుణ్. శాండిల్వుడ్ లో సూపర్ హిట్ అందుకున్న దర్శకులు టాలీవుడ్ మీద ఫోకస్ పెడుతున్నారు. అక్కడ పాన్ ఇండియా సినిమా చేసిన, రీజనల్ మూవీనే చేసిన, ఫైనల్ గా టాలీవుడ్ లో ఛాన్స్ కోసం ట్రై చేస్తున్నారు. కన్నడ నాట లేటెస్ట్ బ్లాక్ బస్టర్ దర్శకుడు కూడా ఇప్పుడు టాలీవుడ్ వైపే చూస్తున్నారు. మఫ్టీ సినిమాతో శాండిల్వుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసిన దర్శకుడు నార్థన్. తొలి సినిమాతో బిగ్ హిట్ అందుకున్న ఈ యంగ్ డైరెక్టర్ తరువాత కన్నడ నాట హాట్ ఫేవరెట్ గా మారిపోయారు. KGF 2 తరువాత యష్ హీరోగా నార్థన్ సినిమా ఉంటుందన్న ప్రచారం గట్టిగా జరిగింది. కానీ ఆ ప్రాజెక్ట్ వాయిదా పడింది. లాంగ్ బ్రేక్ తరువాత రీసెంట్ గా భైరతి రణగల్ సినిమాతో ఆడియన్స్ ముందుకొచ్చిన నార్థన్ మరో బిగ్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నారు. దీంతో మరోసారి నార్థన్ నెక్స్ట్ మూవీ ఏ హీరోతో అన్న డిస్కషన్ మొదలైంది. ఈ లిస్ట్ లో టాలీవుడ్ టాప్ హీరో పేరు గట్టిగా వినిపిస్తోంది. గేమ్ చేంజర్, RC16 సినిమాలతో బిజీగా ఉన్న రామ్ చరణ్ నెక్స్ట్ నార్థన్ తో సినిమా చేసే ఛాన్స్ ఉందన్న టాక్ వినిపిస్తోంది. ఈ విషయాన్ని నార్థన్ కూడా కన్ఫర్మ్ చేశారు. భైరతి రణగల్ ప్రమోషన్స్ లో తన నెక్స్ట్ సినిమా గురించి మాట్లాడారు నార్థన్. ఆల్రెడీ KVN ప్రొడక్షన్స్ లో ప్రాజెక్ట్ ఓకే అయిందన్న నార్థన్ ఆ సినిమాలో హీరోగా రామ్ చరణ్ కోసం ట్రై చేస్తున్నామన్నారు. ఒకవేళ చరణ్ డేట్స్ కుదరకపోతే సూర్యతో ఆ ప్రాజెక్ట్ ను పట్టాలెక్కిస్తామన్నారు. మరి ఈ ఇద్దరిలో ఎవరు ఫైనల్ అవుతారో చూడాలి. ఈ మధ్య కాలంలో సినిమాలతో కంటే వివాదాలతోనే ఎక్కువ వార్తల్లో ఉంటున్నారు సీనియర్ బ్యూటీ నయనతార. రీసెంట్ గా తన పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్ నేపథ్యంలో ఒక డాక్యుమెంటరీ చేసిన నయన్ ఆ షోలో కెరియర్ ఎర్లీ డేస్ లో ఎదురైన ఇబ్బందుల గురించి ఇంట్రెస్టింగ్ కమెంట్స్ చేశారు. అవేంటో చూద్దామా? లేటెస్ట్ షోలో తన కెరియర్ ఎర్లీ డేస్ లో ఎదురైన ఇబ్బందుల గురించి మాట్లాడారు నయనతార. గజనీ సినిమాలో తన లుక్స్ విషయంలో అప్పట్లో దారుణమైన ట్రోల్స్ వచ్చాయని గుర్తు చేసుకున్నారు. డైరెక్టర్ ఎలాంటి డ్రెస్ వేసుకోమంటే నేను అదే వేసుకున్నా, కానీ ఆ సినిమాలో నేను లావుగా ఉన్నానంటూ చాలా మంది కామెంట్ చేశారని గుర్తు చేసుకున్నారు. బిల్లా సినిమా టైంలోనూ అలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నా అన్నారు నయన్. ఆ సినిమాలో బికినీలో కనిపించడంతో ఒక్కసారిగా ఇండస్ట్రీ సర్కిల్స్ లో డిస్కషన్ మొదలైందన్నారు. తాను బికినీ వేసుకోవటం అందరికీ సమస్యలా మారిందన్నారు. కానీ తాను ఏదో ప్రూవ్ చేయాలని అలా చేయలేదని, కేవలం కథ డిమాండ్ మేరకే బికినీ వేసుకున్నా అన్నారు నయన్. డిజిటల్ షో విషయంలోనూ వివాదాలను ఫేస్ చేశారు నయన్. ఆ షోలో నానుం రౌడీదాన్ సినిమా కంటెంట్ వాడటంపై ధనుష్ అభ్యంతరం చెప్పడంతో సీరియస్ గా రియాక్ట్ అయ్యారు నయనతార. దీంతో ఈ ఇద్దరి వివాదం ఇండస్ట్రీ సర్కిల్స్ లో హాట్ టాపిక్ అయింది. ఆఫ్టర్ కోవిడ్ బాలీవుడ్ ఇండస్ట్రీలో ఫస్ట్ కమర్షియల్ బ్లాక్ బస్టర్ మూవీ భూల్ భులయ్యా 2. ఈ సినిమాతో హీరో కార్తీక్ ఆర్యన్ బాలీవుడ్ సేవియర్ అయిపోయారు. భూల్ భులయ్యా కాన్సెప్ట్ కి మంచి రెస్పాన్స్ రావడంతో ఈ ఫ్రాంచైజీలో త్రీక్వెల్ ని కూడా సిద్ధం చేశారు మేకర్స్. త్రీక్వెల్ తో హిస్టారిక్ బ్లాక్ బస్టర్ అందుకున్నారు కార్తీక్. సౌత్ లో సూపర్ హిట్ అయిన చంద్రముఖి సినిమాను నార్త్ లో భూల్ భులయ్యా పేరుతో రీమేక్ చేశారు. అక్షయ్ కుమార్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా సూపర్ హిట్ అయింది. దీంతో అదే కాన్సెప్ట్ ను కొనసాగిస్తూ భూల్ భులయ్యా 2 రూపొందించారు. కార్తీక్ ఆర్యన్ హీరోగా తెరకెక్కిన సీక్వెల్ కూడా సూపర్ హిట్ కావడంతో పార్ట్ 3 మీద అంచనాలు భారీగా పెరిగిపోయాయి. సీక్వెల్ కు భారీ హైప్ రావడంతో పార్ట్ 3ని వెంటనే పట్టాలెక్కించారు మేకర్స్. త్రీక్వెల్ కోసం మేకర్స్ ఎంచుకున్న కథ ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అయింది. దీంతో తొలి 2 భాగాలను మించి సక్సెస్ అయింది భూల్ భులయ్యా 3. వసూళ్ల పరంగానూ కార్తీక్ కెరియర్ లో బిగ్గెస్ట్ నంబర్స్ ను రికార్డ్ చేసింది. నవంబర్ 1న ప్రేక్షకుల ముందుకొచ్చిన భూల్ భులయ్యా 3 25 రోజుల్లో 400 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. బాలీవుడ్ లో భారీ రిలీజ్లేవీ లేకపోవడంతో ఈ రికార్డ్ సాధ్యమైందంటున్నారు విశ్లేషకులు. దీంతో ఇండస్ట్రీ కష్టాల్లో ఉన్న టైంలో ఆదుకునే సత్తా ఉన్న సేవియర్ గా మరోసారి ప్రూవ్ చేసుకున్నారు కార్తీక్. భూల్ భులయ్యా 3 కూడా బిగ్ హిట్ కావడంతో ఆల్రెడీ 4th ఇన్స్టాల్మెంట్ కు సంబంధించిన పనులు కూడా ప్రారంభించారు మేకర్స్. త్వరలోనే కథను సిద్ధం చేసి కొత్త ప్రాజెక్ట్ ను పట్టాలెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారు.
తనకు 2 బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన ఈ సిరీస్లో మరో మూవీకి రెడీ అవుతున్నారు కార్తిక్ ఆర్యన్. సౌత్ సినిమాతో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన కృతి సనన్ ప్రజెంట్ బాలీవుడ్ లో ఫుల్ ఫామ్ లో దూసుకుపోతున్నారు. ఆన్ స్క్రీన్ మాత్రమే కాదు, ఆఫ్ స్క్రీన్ లో కూడా కృతి పేరు తెగ వైరల్ అయిపోతోంది. ఈ మధ్య నిర్మాతగా మారిన ఈ బ్యూటీ నెపోటిజం గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ కమెంట్స్ చేశారు. అవేంటో చూద్దాం. 1 నేనొక్కడినే సినిమాతో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన కృతి సనన్ తెలుగులో ఫెయిల్ అయినా నార్త్ లో మాత్రం ఫుల్ ఫామ్ చూపిస్తున్నారు. కమర్షియల్ సినిమాలతో పాటు లేడీ ఓరియంటెడ్ సబ్జెక్ట్స్ తోనూ సత్తా చాటుతున్నారు. ఓవైపు గ్లామర్ ఇమేజ్ ను క్యారీ చేస్తూనే ట్రెడిషనల్ రోల్స్ లోనూ వావ్ అనిపిస్తున్నారు. ప్రజెంట్ కెరియర్ లో బెస్ట్ ఫేజ్ ను ఎంజాయ్ చేస్తున్న ఈ బ్యూటీ ఇండస్ట్రీలో పరిస్థితుల గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ముఖ్యంగా ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చిన హీరోయిన్ గా, నిర్మాతగా సత్తా చాటుతోన్న కృతి నెపోటిజం గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఇండస్ట్రీలో ఎవరూ నెపోటిజాన్ని ఎంకరేజ్ చేయరు అన్నది కృతి కామెంట్. ప్రేక్షకులు, ఆడియన్సే స్టార్ కిడ్స్ విషయంలో ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు, హైప్ క్రియేట్ చేస్తారు. కేవలం ఆ హైప్ కారణంగానే మేకర్స్ వాళ్లతో సినిమాలు చేస్తారని చెప్పారు. తన డ్రీమ్ రోల్ గురించి కూడా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు కృతి. ఎప్పటికైనా సూపర్ విమెన్ రోల్ ప్లే చేయాలన్నది తన కోరికన్నారు. అదే సమయంలో పూర్తి స్థాయిలో నెగటివ్ రోల్ కూడా చేస్తానంటున్నారు కృతి సనన్. సో ఫ్రెండ్స్, చూసారుగా, ఇవి ఇవాల్టి సైన్మా 2.0 ముచ్చట్లు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9.